హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఒక జిల్లా మొత్తాన్ని కూడా శాసించినటువంటి వ్యక్తి. బట్ జనసేనకు వచ్చిన తర్వాత ఆయన ప్రభావం అంతగా కనిపించలేదు. చెప్పాలంటే కనిపించనివ్వకుండా కుట్రలు చేశారు అని చెప్పాలి. బట్ పవన్ కళ్యాణ్ గారి వరకు చేరింది. వెంటనే ఒంగోలుకి సంబంధించినటువంటి కార్యవర్గాన్ని అందరినీ కూడా సస్పెండ్ చేసి అవతల పడేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు బాలినేనే జనసేనలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. ఎస్, ఎక్కడ చూసినా బాలినేని పేరే వినపడుతుంది. ఆయన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. వైఎస్ కుటుంబానికి ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు మొహమాటం లేకుండా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కూడా. ఆయన ఇప్పుడు జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత కూటమిలో ఉండేటువంటి ఒక పార్టీ, అలాగే జనసేన పార్టీలో ఇంకొక వర్గం, కూటమిలో ఉండేటువంటి వేరే పార్టీకి అనుకూలంగా వీళ్ళిద్దరూ కలిసి బాలినేని గారిని తగ్గించాలనేటువంటి ప్రయత్నం. బట్ బాలినేని గారు అంత ఈజీగా తగ్గిపోయేటువంటి వ్యక్తా? అంత ఈజీగా ఒక జిల్లాని శాసించినటువంటి వ్యక్తి అంత ఈజీగా ఆయన చరిష్మా తగ్గిపోద్దా చెప్పండి? సో పవన్ కళ్యాణ్ గారి వరకు చేరింది. వెంటనే ఆ కార్యవర్గాన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అంతా కూడా ట్రబుల్ షూట్ అని గతంలో చాలా మందిని మాట్లాడుకునే వాళ్ళం జనసేన పార్టీలో. ఇప్పుడు ఆ పాత్ర బాలినేని గారు వహిస్తున్నారేమో అనిపించింది. దానికి మీరు చూడొచ్చు, ట్రబుల్ షూటర్ ఆయనే అని చెప్పి బాలినేని గారికి సంబంధించినటువంటి ఫొటోస్ ఇలా కనిపిస్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే చాలా మందిని జనసేన పార్టీలోకి తీసుకొచ్చేందుకు చాలా బలమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటున్నారట బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. జిల్లాలతో పాటు పక్క జిల్లాల్లో ఉండేటువంటి ఒక మంచి వాతావరణంలో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, బాలినేని గారి లాగా. అలాంటి వ్యక్తులందరినీ కూడా ఒడిసి పట్టుకుని జనసేన పార్టీలోకి తీసుకొచ్చేందుకే బాలినేని గారు చాలా బలమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటున్నారు. అదే ఇక్కడ చూసుకోవచ్చు. మానుగుంట మహేందర్ రెడ్డి గారు అలాగే ఇంకొంతమంది నాయకుల్ని ఆమంచి కృష్ణమోహన్ గారిని కూడా జనసేన పార్టీలోకి తీసుకురావడం కోసం ఆయన కీలక పాత్ర వహిస్తున్నారు అనేది మనకు వస్తున్నటువంటి వార్తలు. అంతేకాదు, ఇక్కడ ఒక వార్త కూడా మీకు చదివి వినిపిస్తాను. ఇదిగోండి, ప్రకాశం జిల్లాలో మరొక బిగ్ వికెట్ పడబోతుందా వైఎస్ఆర్సీపీ పార్టీకి? మానుగుంట మహేందర్ రెడ్డి గారితో పాటు మన దర్శి మాజీ ఎమ్మెల్యే మాదిశెట్టి వేణుగోపాల్ గారిని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి జనసేన పార్టీ వైపు వెళతారు అనేటువంటి ఒక వార్తలు వినిపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఆయన చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఫుల్ హ్యాండ్ ఇచ్చారు. అలాగే రీసెంట్గా పార్లమెంటుకి సంబంధించినటువంటి కమిటీలు కూడా ఆయనకి అవకాశం ఇచ్చారు. అలాగే ఇంకా చాలా వరకు కూడా జనసేన పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా ఆయన్ని కూడా ఉంచబోతున్నారు. జాయినింగ్స్ కమిటీలో కూడా ఆయన మెంబర్గా చేశారు. జాయినింగ్స్ కమిటీ అనౌన్స్ చేసినటువంటి మొదటి రోజు నుంచే ఆయన వేట మొదలెట్టేశాడు. జనసేన పార్టీకి ఎవరు ఎలా అంటే ఒక నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారికి నమ్ముకుంటే ఆయన ఎలా నిలబడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఎంతమంది ఎన్ని రకాల కుట్రలు చేసినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆయన చాలా బలమైనటువంటి గౌరవం ఇచ్చి నించోబెట్టారు. అంటే పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా అవసరమైతే తప్పు చేస్తే పక్కన పెట్టినటువంటి పరిస్థితి వచ్చింది. బికాస్ ఆఫ్ ఆయన సిన్సియారిటీ, హానెస్టీ పవన్ కళ్యాణ్ గారికి బాగా నచ్చాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన్ని పొగిడారు అంటే, గౌరవించారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. సో ఇప్పుడు కూడా అదే ఆ అభిమానాన్ని, ఆ కృతజ్ఞతను కష్టాల్లో ఆయన్ని ఒంటరి చేసినప్పుడు అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఇప్పుడు కూటమిలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయన్ని కార్నర్ చేసి ఒంటరి చేసినప్పుడు ఆయన్ని దగ్గరికి తీసుకుని ఆయనకి పార్టీలోకి ఆహ్వానించి మంచి గౌరవించి మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్లు వచ్చినా మళ్ళీ ఆయనకి ఇచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చి ఈరోజు ఆయనకు మంచి గౌరవాన్ని కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆయన కూడా దాన్ని వెంటనే ఉంచుకుంటారా? అదే పనిగా ఎక్కడెక్కడ ఎవరున్నారు, ఏం చేయాలి, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి. ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది తటస్థులు ఉండిపోయారు. ఆ తటస్థులు ఎవరైతే కొంతమంది ఉండిపోయారో మంచి వ్యక్తులు, మంచి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో చేర్పించేందుకు కొంచెం టైం పట్టినా
కొన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడి జనసేన పార్టీ కోసం, జనం కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని ఏరి కోరి ఆయన తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తున్నారట. చాలా బలమైనటువంటి అడుగులు వేస్తున్నారట. జనసేన పార్టీకి మంచి బలమైనటువంటి ట్రబుల్ షూటర్గా ఆయన మారబోతున్నారట. ఆయనకి ఏ రోజైతే ఈ జాయినింగ్స్ కమిటీలో ఆయనకి చోటు ఇచ్చారో దాన్ని ఆయన ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా బలమైనటువంటి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా చాలా మంది ఉన్నారట, వాళ్ళందరినీ కూడా తీసుకురావడం కోసం. మొత్తం చెప్పాలంటే ప్రకాశం జిల్లా మొత్తాన్ని కూడా వైఎస్ఆర్సీపీని ఖాళీ చేయడం ఆయన ప్రధాన ఎజెండా. ఆ తర్వాత మిగతా జిల్లాలు, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీకి కంటి మీద కునుకు లేకుండా చాలా బలమైనటువంటి దెబ్బ మీద దెబ్బ పడేలాగా ఆయన చొరవ తీసుకోబోతున్నట్టుగా అయితే కనిపిస్తుంది.